హాయ్ వ్యూస్. ఈరోజు రెహమాన్ అండ్ సైరా భాను దంపతులు విడాకులకు సంబంధించి నేను నైట్ అనౌన్స్ చేసిన తర్వాత నేను షాక్ అయ్యా. ఫస్ట్ రెహమాన్ గారి ఏజ్ ఎంత, ఆయన మిస్సెస్ ఏజ్ ఎంత క్రాస్ చెక్ చేశారు. రెహమాన్ గారు 1967లో పుట్టున్నారు. ఇప్పుడు 57 సంవత్సరాలు. ఈయన 23 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మూమెంట్లో 1989లో ముస్లిం మతం స్వీకరించున్నాడు. ఆ తర్వాత 1995లో వీళ్ళ అమ్మగారు ఈ సైరా భాను అనే అమ్మాయిని చూసి ఫ్యామిలీ కూడా బాగుంది అబ్బాయి అని చెప్పేసి పెద్దలు కూర్చుని వివాహం చేశారు. అప్పటికే రెహమాను మంచి ఫామ్లో ఉన్నాడు. బొంబాయి ఏంటి, రోజా ఏంటి, రంగీలా ఏంటి, రేంజ్లో సూపర్ డూపర్ హిట్లు పడుతూ ఉన్నాయి. దెన్ సరైన ఏజ్లో వివాహం కూడా చేశారు. గుడ్, అంతా బాగుంది. ఆమెకు వచ్చేసి 1973లో పుట్టున్నారు. ఇప్పుడు ఆమె వయసు 51 సంవత్సరం, ఈయనకి 57, అంటే 50+ అన్నట్టు. నెక్స్ట్ ఇయర్ వారి పెళ్లి జరిగింది 1995 మార్చిలో జరిగింది. అంటే రేపు 2025 మార్చికి వీరికి 30 సంవత్సరాలు అవుతాయి వివాహం జరిగి. వీరికి ఒక పాప ఖతీజా ఫస్ట్, ఆ తర్వాత రహీమా అండ్ అమీన్, ఇద్దరు ట్విన్స్ అనమాట. మొత్తం 3 పిల్లలు. అమీన్ కూడా ఆల్మోస్ట్ మ్యూజిక్ ఫీల్డ్లోనే ఉన్నాడు. సరే, ఇప్పుడు విషయం ఏంటి, అకస్మాత్తుగా విడాకులు అన్నప్పుడు వందనా షా, ఈ సైరా భాను తరఫున ఉన్నటువంటి లాయర్, ఫస్ట్ ఆమె అనౌన్స్ చేసింది. ఆ తర్వాత రెహమాన్ చాలా బాధగా నైట్ ఒక పోస్ట్ కూడా పెట్టున్నాడు. తర్వాత మాట్లాడుకున్నాం. ఈ వందనా షా ఏం చెప్పిందంటే, ఎంతగా ప్రేమాభిమానాలు ఉన్నా కానీ, డబ్బు పరపతి అసలు లోటేమి లేకుండా ఉన్నా కానీ, కొన్ని సందర్భాలలో కొన్ని రకాల సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, కష్టాలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి. వాటిని ఓవర్కమ్ చేయాలి అంటే ఇదిగో విడిపోవటం ఒకటే మార్గం అని ఆమె వేలో సింపుల్గా ఏం చెప్పినారంటే, సైరా భాను విడిపోవాలని డిసైడ్ అయింది, సో విడిపోతున్నారు అన్నట్టు. ఇక రెహమాన్ వచ్చాడు. పగిలిన హృదయం ఉంది కదా, ఆ హృదయం ముక్కలు ఉన్నాయి కదా, దేవుడి సింహాసనం కూడా కదిలిస్తాయి. కానీ ఆ పగిలిన ముక్కలు ఇంకెప్పుడు అతుక్కోలేవు. అందుకే దీని అర్థం ఏంటి, ఎందుకు ఇలా జరిగింది వెతుకుతా తెలుసుకుంటా, ఇక మరల కలవటం అంటే జరగదు, లైఫ్ లీడ్ చేస్తా అన్నాడు. బట్ ఖచ్చితంగా తనకు తోడు కావాలి. ఈ వయసులో ఆయనకు మరి తోడు అంటే ఎవరు ఏంటి తర్వాత మాట్లాడుకుందాం. అయితే వాళ్ళ పిల్లలు రహీమా కానీ అమీన్ కానీ వాళ్ళు పెడుతున్న పోస్టులు గమనిస్తుంటే ప్రైవసీ ప్రైవసీ ప్రైవసీ, మా ప్రైవసీకి భంగం కలిగించవద్దు, మా ప్రైవసీని కాపాడారు, థ్యాంక్స్ అంటూ. రెహమాన్ కూడా ఆల్మోస్ట్ అదే చెప్తున్నారు. అసలు ఇక్కడ ప్రైవసీ ఏంటి, ఏదన్నా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఉన్నది రెహమాన్ అంటే అసలు అటువంటి జోలికి బోర్డు. డబ్బు పరంగా లోటు అంటే ఇబ్బంది లేదు, డబ్బు మస్తుండే. దాన్ని తెలిసింది ఏంటంటే రెహమాను ఓ రకంగా కొంచెం కోపిస్తాడు. సో కోపంలో ఏదైనా అని ఉండొచ్చు. 50 సంవత్సరాలు దాటిన తర్వాత తెలిసి తెలియకుండా కొంతమంది కోపం పెరుగుతూ ఉండిద్ది. అండ్ ఈయన వచ్చేసి ఇంటర్నేషనల్ వైడ్గా కూడా ఎన్నో మ్యూజిక్ కన్సర్ట్ చేయటం కావును, లేకపోతే స్టేజ్ షోలు కానీ, లేదు అన్నప్పుడు బోల్డ్ సినిమాలకి మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్న మూమెంట్లో అండ్ సింగర్గా కూడా ఫ్రస్ట్రేషన్ కొన్ని సందర్భాలు రావచ్చు, కోపాలు రావచ్చు. అయితే అది ఆమె భార్య మీద ఉన్న చూపించుండవచ్చు, లేదు పిల్లలకు పెద్దోళ్ళు అయినారు, ఎవరి లైఫ్ వాళ్ళు అన్నట్టుగా ఉన్నారు, దాన్ని అప్పుడైనా సరే నాతో ఉండొచ్చు కదా రెహమాను ఎల్లప్పుడు అన్నట్టుగా ఆమె కోరుకొని ఉండొచ్చు. వాళ్ళ అమ్మగారు ఈయనతోనే ఉంటారు కాబట్టి, ఓ రకంగా ఉమ్మడి కుటుంబం కాబట్టి చాలా మంచిగా హ్యాపీగా ఉంటూ ఉన్నారు. మేబీ అలా ఈమె సైరా వచ్చేసి ఏదైనా మిస్ అయి ఉండొచ్చు, ఇప్పుడు కూడా ఇలానేనా అని చెప్పేసి అని అనుకుని ఉండొచ్చు. సవాలక్ష అండి ఆడవారి విషయంలో నేను ఏది కూడా ఇది అని నేను చెప్పలేను. కానీ ఈ వయసులో ఆమె అంత స్ట్రాంగ్గా డిసైడ్ అయిందండి విడాకులకి. ఆమె ఎక్కడో కానీ ఏదో కానీ ఇంటర్నల్గా బాగా బాధపడుతుంది. అదైతే నాకు అర్థమైంది. అది రెహమాన్ యొక్క కోపమా, ఆమె ఒంటరిగా ఉండటమా, ఇంకా వేరే ఇష్యూస్ తర్వాత మాట్లాడుకుందాం. ఈవిడ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే, రీసెంట్గా సుప్రీంకోర్టుకు హైకోర్టుకు ఒక కేసు వచ్చింది. ఏంటంటే విడాకులు. ఆ విడాకులు కూడా ఏంటని చూసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళ వయసు 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు దాటేసాయి. ఈ వయసులో విడాకులు ఏంటంటే మేము కలిసి బతకలేము, ఇంకా చాలు ఈ లైఫ్ అని చెప్పేసి అన్నారు. దెన్ అలా వీళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకుని కూడా ఉండొచ్చు. బట్ వీడికి మెయిన్ ఇంట్రెస్ట్ చెప్తున్నాను కదా, మళ్ళీ డైవర్ట్ అయిందాక అర్థం చేసుకోవటం. నేను 9th తరగతి సంవత్సరం వీడియో ఇస్తున్నప్పుడు కూడా ఇదే చెప్పాను. ఆమెకి సింబు కావచ్చు, లేదన్నప్పుడు ప్రభుదేవత కావచ్చు, మెయిన్ అక్కడ ఆమె ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయింది, అవతలలో ఎందుకు మోసం చేయాల్సి వచ్చింది ఏంటనుకున్నప్పుడు ఈమె నమ్మింది, వాళ్ళు వచ్చేసి వాడుకోవటం కావచ్చు, ఇంకా నమ్మించి మోసం కావచ్చు చేస్తున్నారు. విఘ్నేశ్వరుని చేసుకుంది ఎందుకు, నమ్మకం, ప్రేమ, అండర్స్టాండింగ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి.
హ్యాపీగానే ఉన్నారు. సో ఇక్కడ కూడా నేను చెప్తున్నది, మీ వయసు ఎంతైనా కానీ వన్స్ ఒక రిలేషన్లో ఉన్నారు అంటే అర్థం చేసుకోవడం అత్యంత కీలకం. వారికి మీరున్నారు తోడుగా అన్నది ఖచ్చితంగా వారికి కనపడాలా, ఆ రకం వాళ్ళు ఉండాలా. ఒకవేళ మీరు దూరంగా వెళ్లాల్సి వస్తే ఆ ఒంటతనం అనేది మీ మనిషికి రానివ్వకండి, మీరు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా. ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్. అలా ఏం లేదురా బాబు అనుకున్నప్పుడు, అవతల కావాలని ఉంటున్నారా బాబు అనుకున్నప్పుడు, నా మైండ్ సెట్ ఎలాగరా బాబు అనుకుంటున్నప్పుడు పెళ్లి చేసుకోకండి, ప్రశాంతంగా సింగిల్గానే ఉండండి. ఎందుకంటే అవతల లైఫ్ డిస్టర్బ్ అవుతుంది అనవసరంగా. ఎందుకంటే వాళ్ళకి ఖచ్చితంగా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు మీరు కనుక లేనట్టయితే ఇబ్బంది. అందుకే మీరుగా బతకాలనుకున్నప్పుడు నాలాగా చక్కగా సింగిల్గా సోలాగా ఉండండి. బట్ జాగ్రత్త, మిమ్మల్ని నమ్ముకొని ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్, వారికి మాత్రం న్యాయం అయితే చేయండి.